ఎవరైనా వ్యక్తి పోతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు వాడిన మంచం, వాళ్ళు వాడిన బట్టలు మనం వాడకూడదమ్మా. ఆ తద్దినానికి స్వయంపాక బ్రాహ్మణగా ఎవరు వస్తారో వారికి ఇవ్వాలి. అవన్నీ కూడా వాళ్ళ ఆడవాళ్ళైతే వాళ్ళ ఆడవాళ్ళకి ఇవ్వాలి, మగవాళ్ళైతే మగవాళ్ళకి ఇవ్వాలి. ఆ బట్టలు అంటే శవానికి కట్టుకున్న గుడ్డ కాదు, అది అక్కడ శ్మశానానికి వెళ్ళిపోతుంది. మిగిలిన బీరువాలో బట్ట. మా అత్తగారి చీరలకి అని చెప్పి కోళ్ళగారికి అధికారం లేదండి, కూతురికి అసలు లేదండి. అవి మొత్తం ఈ పురోహిత కర్మ చేయించిన బ్రాహ్మణుడు భార్యకి వెళ్ళాలి. లేదు కొన్ని వర్ణాల్లో పురోహిత కర్మ 10 రోజులు కాదు 2 రోజులు ఉంటుంది, స్వయంపాకం ఇస్తారు, వారికే వెళ్ళాలి. వారు పుచ్చుకోమంటే ఏదైనా కారణాలు ఇబ్బంది ఉంటే ఊళ్ళో పేదవాళ్ళకి ఇవ్వాలి, పంచిపెట్టియాలి. అవి మళ్ళీ కోడళ్ళు కూతుళ్ళు పంచుకోకూడదు. ఆ మంచం సహా, ఆవిడ పడుకున్న మంచం, ఆయన పడుకున్న మంచం, ఆవిడ ధరించిన బట్టలు, ఇంకా ధర్మశాస్త్రం పక్కాగా చెప్పాలంటే ఆభరణాలు కూడా ఇచ్చేయమన్నారు. ఇవాళ సాధ్యం కాదు. ఇలా ఉంగరం లాగెత్తుంటే ఎక్కడ ఇచ్చేస్తారు?